చిల్లర బాదుడు గ్యాస్ సరఫరాలో ఇష్టారాజ్యం. చిల్లరే కాని లెక్కేస్తే లక్షలే, వినియోగదారుల జేబుకు చిల్లులు. నల్గొండ పట్టణానికి చెందిన ఓ విశ్రాంత ఉద్యోగి ఇటీవల గ్యాస్ సిలిండర్ మీద అదనపు వసూళ్లపై డెలివరీ బాయ్ ని నిలదీశాడు. వెంటనే ఆ వ్యక్తి సిలిండర్ ఇవ్వడానికి నిరాకరించాడు. గట్టిగా మాట్లాడితే ఇంటి బయటే సిలిండర్ వదిలేశాడు. చేసేది లేక విశ్రాంత ఉద్యోగి పూర్తి మొత్తం ఇవ్వాల్సి వచ్చింది. నల్గొండ వెంకటేశ్వర కాలనీకి చెందిన ఓ గృహ వినియోగదారుడు 10 రోజుల క్రితం గ్యాస్ తెప్పించుకున్నాడు. వాస్తవ సిలిండరు ధర కంటే అదనంగా 30 రూపాయలు వసూలు చేశారు. సదరు గృహ వినియోగదారు ఇంటికి గ్యాస్ గోదాముకు మధ్య దూరం కేవలం 2 కిలోమీటర్ల లోపే అయినా ఎక్స్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని గ్యాస్ ఏజెన్సీకి చైతన్యపురి కాలనీకి 5 కిలోమీటర్ల దూరంలోపే ఉంది. ఇక్కడ వంట గ్యాస్ డోర్ డెలివరీ చేసేందుకు సంబంధిత ఏజెన్సీ డోర్ డెలివరీ బాయ్ సిలిండర్ ధర కంటే అదనంగా 30 రూపాయలు వసూలు చేశాడు. సదరు గృహిణి మాట్లాడకుండా ఆ మొత్తం ఇచ్చేశారు. ఇలా కేవలం నల్గొండ జిల్లాలోనే కాదు, నల్గొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ ధరపై అదనపు వసూలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధర బహిరంగ మార్కెట్కు అనుగుణంగా మారుతోంది. ఒక్కో నెలలో పెరుగుతూ మరో నెలలో తగ్గుతూ ఉండడం వల్ల వాస్తవ ధర వినియోగదారులకు స్పష్టంగా తెలిసే పరిస్థితి ఉండడం లేదు. ఇదే ఎక్కువ అనుకుంటే సిలిండర్ అసలు ధర కంటే ఇంటికి అందించే సమయంలో అదనంగా వసూలు చేస్తుండడం మరింత భారమవుతోంది. ఈ వసూళ్లు చిల్లరగా అనిపించినా నెల నెల ఇది లక్షల్లో కొనసాగుతోంది. చిల్లర అయినా లక్షల్లోనే. ఉమ్మడి జిల్లాలో 71 గ్యాస్ ఏజెన్సీలున్నాయి. సాధారణ, సిఎస్ఆర్, దీపం కలిపి మొత్తం 8,94,536 గ్యాస్ కనెక్షన్లున్నాయి. ప్రతి ఇంట్లోనూ గ్యాస్ వినియోగం తప్పనిసరైంది. ఇందులో ప్రతి నెల క్రమం తప్పకుండా సిలిండర్ తీసుకుంటోన్న కనెక్షన్లు 4 లక్షలు వేసుకున్న ఒక్కో వినియోగదారు నుంచి సగటున 20 రూపాయలు అదనపు వసూళ్లు అనుకున్నా మొత్తంగా 80 లక్షల రూపాయలను చెల్లిస్తున్నట్లే. మనం చిల్లరే కదా అని వదిలేసిన మొత్తం ఒక నెలలో 80 లక్షలు అవుతోంది. అక్రమ వసూల దందా. జిల్లాలో గ్యాస్ సిలిండరు సరఫరా అక్రమ వసూల దందా ఎప్పటి నుంచో సాగుతోన్నా అధికారులు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒకవైపు బిల్లులపై ఉన్న ధరకు అదనంగా చెల్లించవద్దని ఏజెన్సీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ఇంటికి తీసుకొచ్చే ఏజెన్సీ సిబ్బంది మాత్రం 30 రూపాయల నుంచి 50 రూపాయల వరకు ప్రాంతాన్ని బట్టి వసూలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే సిలిండరుపై 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. చాలా మంది గృహిణులు వాస్తవ మొత్తాన్ని గమనించకుండా అడిగినంత ఇచ్చేస్తున్నారు. కొంతమంది ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించడం, సిలిండర్ వెనక్కి తీసుకెళ్లిపోయి తాళం వేసి ఉందని నమోదు చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. మరికొందరు తమకేమీ జీతం ఉండదని, తెచ్చినందుకు ఛార్జీల రూపంలో వచ్చేదే ఆదాయమని చెప్పడంతో మాట్లాడకుండా ఆ మొత్తాన్ని ఇచ్చేస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీలు నిర్ణయించిన ధరే తాము వసూలు చేస్తున్నామని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 50 రూపాయలకి తక్కువ కాకుండా వసూలు చేస్తున్నారు. గ్రామాల్లో మహిళలు చాలా మంది దీపం పథకాన్ని వినియోగిస్తున్నారు. వీరికి ఏజెన్సీలు చాలా కిలోమీటర్ల దూరంలో ఉంటున్నాయి. తాము వెళ్లి సిలిండర్లను తెచ్చుకోలేక, ఇంటికి తీసుకొస్తే అదనపు మొత్తం చెల్లించలేక గ్యాస్ వినియోగానికి దూరం అవుతున్నారు. 5 కిలోమీటర్లు దాటితేనే గ్యాస్ సిలిండర్లకు అదనంగా వసూలు చేయవద్దని ఏజెన్సీలకు చెబుతున్నట్లు పౌర సరఫరాల శాఖ అధికారులు పేర్కొంటున్నారు. సిలిండరు డెలివరీ పరిధి 5 కిలోమీటర్ల లోపు ఉంటే ఉచితమేనని పైసా కూడా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదంటున్నారు. 5 నుంచి 30 కిలోమీటర్ల వరకైతే 10 రూపాయలు మాత్రమే అదనంగా వసూలు చేస్తారని తెలిపారు. ఏజెన్సీలు సిబ్బంది వినియోగదారులను ఇబ్బంది పెట్టకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశామని అధికారులు వివరించారు. చర్యలు తీసుకుంటాం. గ్యాస్ డెలివరీ బాయ్స్ సిలిండర్ సరఫరా సమయంలో అదనంగా 30 రూపాయలు వసూలు చేస్తున్నారన్న విషయం మా దృష్టికి రాలేదు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే విచారించి చర్యలు చేపడతామంటూ జిల్లా సివిల్ సప్లై అధికారి వెంకటేశ్వర్లు వెల్లడించినట్లుగా ఇక్కడ మనకు వార్త ఇవ్వడం జరిగింది.